ఓకే ఫ్రెండ్స్. ఈ క్లాస్‌లో మనం ప్రాపర్‌గా ఒక బయర్ లెవెల్‌ని ఎలా డ్రా చేసుకోవాలి. అంటే సెల్లర్స్ లెవెల్ అయినా గూడా, బయర్ లెవెల్ అయినా గూడా ఈ కాన్సెప్ట్ అకార్డింగ్ టు ఈ కాన్సెప్ట్ మనము డ్రా చేసుకుంటే సెట్ అయిపోతదన్నమాట. సో, ఇక్కడ చూడండి ప్రాపర్‌గా మనకు విక్ టు బాడీ డ్రా చేయాలా? బాడీ టు విక్ డ్రా చేయాలా? ఏ విధంగా డ్రా చేశానో చాలామందికి బిగినర్స్‌కి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో, ఇది కంప్లీట్‌గా నేను ఇక్కడ క్లారిటీగా చెప్తాను. సో, జాగ్రత్తగా వినండి. సో, ఇక్కడ చూడండి ఒక మార్కెట్‌లో ఒక సెల్లర్ క్యాండిల్ అండ్ బయర్ క్యాండిల్ అప్పేర్ అయిపోయింది. సో, ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ సిట్యుయేషన్‌లో బయర్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒక లాంగ్ విక్ ఉంది. సో, ఇక్కడ నుంచి లాంగ్ విక్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనకు చూడండి ఇక్కడ సెల్లర్‌కి ఇక్కడ ఈ విక్ ఉంది. సో, ఇక్కడ మనం ఒక సపోర్ట్ లెవెల్ ఏ విధంగా డ్రా చేయాలి అంటే లాజికల్‌గా చూడండి. ఇక్కడ నుంచి మనకు ప్రీవియస్‌గానే బయర్ ఎంట్రీ ఇచ్చారు. సో, ఇక్కడ. సో, ఇక్కడ నుంచి బయర్ ఎంట్రీ ఇచ్చి క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఈ ఓపెనింగ్ ప్రైస్ నుంచెల్లే మనకు బయర్ అనేవాళ్ళు ఇక్కడికి అప్వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అయ్యారు. సో, ఈ లాజిక్‌ని చూసుకొని మనం మనకు ఇక్కడ ఈ వీక్ అనేది మనకు జస్ట్ 20% వరకు ఉంటే ఓకే. కానీ మరీ 30, 40% ఇట్లా ఈ రేంజ్‌లో ఉన్నప్పుడు అంటే మీకు అక్కడ వీక్‌ని చూడగానే మీకు అర్థమైపోతుంది. సో, అలాంటి టైంలో మనము ఇక్కడ ఏదైతే బయర్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ మరియు బయర్ యొక్క ఎంట్రీ. సో, మనకు ఈ వీక్ నుంచే బయర్ ఎంట్రీ ఇచ్చారు కదా! ఇదేంటిది? ఇది మనకు లోవర్ వీక్‌లో ఉన్న రిజెక్షన్ బయర్ రిజెక్షన్ అది. సో, ఈ లెవెల్ నుంచి మనకు బయర్ ఎంట్రీ ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ బయర్ ఓపెనింగ్ ప్రైస్ ఇది కాబట్టి ఓపెనింగ్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్లర్స్‌కైనా కూడా, బయర్స్‌కైనా కూడా. ఒక సెల్లర్ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసినా కూడా సెల్లర్ ఆ ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ఓపెనింగ్ ప్రైస్‌ని మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు లెవెల్‌ని డ్రా చేసేటప్పుడు ఓపెనింగ్ ప్రైస్, సపోర్ట్ లెవెల్ డ్రా చేస్తే బయర్స్ ఓపెనింగ్ ప్రైస్, రెసిస్టెన్స్ డ్రా చేస్తే సెల్లర్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ అనేది కామన్‌గా మీరు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ రకంగా ఈ లెవెల్‌ని మనం డ్రా చేసుకుంటాం అన్నమాట. సో, ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ విక్ ఉంది కదా! సో, ఇది మనం వదిలేసేయాలి. మనకు ఈ ఈ లెవెల్ కూడా ఒక లెవెల్ లాగా వర్క్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చిన ఎవరైతే ఉన్నారో సెల్లర్స్ ఇక్కడ వీక్‌నెస్‌ని బట్టి మనం ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్‌లో మనం ట్రేడ్ చేసుకుంటాం. ఓకేనా? సో, నెక్స్ట్ సిట్యుయేషన్ చూద్దాం. సో, సిట్యుయేషన్ నెంబర్ 2లో ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకోవాలి ఈ కండిషన్‌లో. సో, ప్రీవియస్‌గా మనకు బయర్ అనే వాళ్ళు ఇక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకు 30, 40% ఈ వీక్‌తో చూసుకుంటే ఈ వీక్ 30, 40% మరీ ఎక్కువగా ఉంది కాబట్టి సో, ఎప్పుడైతే మనకు సపోర్ట్ లెవెల్ మనం బేసిక్‌గా చెప్పినట్టుగా బయర్స్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ అట్ ద సేమ్ టైమ్ బయర్స్ యొక్క ఈ వీక్ ఉంది కదా! ఈ సిట్యుయేషన్‌లో ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సో, మనం ప్రీవియస్ వన్‌లో చూసినట్టుగానే ఈ రకంగా డ్రా చేసేసుకోవాలి. సో, మనకు ఈ వీక్ కూడా ఉపయోగపడుతుంది. సో, ఇక్కడున్న నెక్స్ట్ సెల్లర్స్ యొక్క వీక్‌నెస్‌ని బట్టి మనం బై ట్రేడ్ తీసుకుంటాం. సో, సిట్యుయేషన్ నెంబర్ 2 ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ సిట్యుయేషన్ నెంబర్ 3. సో, దీంట్లో చూసినట్టయితే బయర్ విక్ అనేది ఎక్కువగా ఉంది. మనకు ఇక్కడ నుంచి బయర్ ఎంట్రీ అనేది ఉన్నా కూడా సో, ఈ ప్రీవియస్ క్యాండిల్ విక్ యొక్క దీంతో కంపేర్ చేసుకుంటే మనకు ఇంత లాంగ్‌గా జోన్ అనేది డ్రా చేసుకోము కాబట్టి సేమ్ టైం మనకు బయర్ ఓపెనింగ్ ప్రైస్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎంట్రీ బయర్స్ యొక్క ఎంట్రీ ఈ లెవెల్‌ని మనం డ్రా చేసుకోవాలి ఈ సిట్యుయేషన్‌లో. ఓకేనా? నెక్స్ట్ సిట్యుయేషన్‌లో చూద్దాం. సో, ఇక్కడ చూసినట్టయితే సెల్లర్స్ యొక్క విక్ అనేది మనకు బయర్ ఎంట్రీ ఇక్కడ నుంచి కనబడుతుంది. సేమ్ ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో బయర్స్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ అట్ ద సేమ్ టైం విక్ ఇక్కడ ఏరియా డ్రా చేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో, మనకు 30, 40% ఎబోవ్ విక్ ఉంది అంటే మనం ఆ విక్‌ని వదిలేసేయాలి. అది మనకు ప్రాపర్‌గా వర్క్ అవ్వదు. సో, ఈ విక్ ఎండింగ్ అనేది మనకు వర్క్ అవుతుంది ఫ్యూచర్లో ఇక్కడ వీక్‌నెస్‌ని బట్టి. ఏదైతే బయర్స్ యొక్క వీక్‌నెస్ ఉంటుందో సెల్లర్స్ యొక్క వీక్‌నెస్ ఉంటుందో ఇక్కడ నుంచి మనం అప్వర్డ్ డైరెక్షన్‌లో ట్రేడ్ చేసుకోవడానికి అక్కడ క్యాండిల్స్టిక్ రీడింగ్ ఏదైతే ఆపోజిట్ అగైనెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో సెల్లర్స్ వాళ్ళ వీక్‌నెస్ అన్నది ఆ లెవెల్ దగ్గర. ఎందుకంటే ఇది కూడా ఒక బయర్ లెవెల్. ఇక్కడ నుంచి బయర్ అనే వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సో, ఈ లాజిక్‌ని మనం గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ చూడండి విక్ అనేది మనకు ఈ ప్రీవియస్ విక్ కన్నా ఒక 20%, 30% ఎక్కువగా ఉంది. అంతేగాని మనకు మరి ఈ లెవెల్‌లో లేదు కాబట్టి సో, షూర్‌గా మనం అక్కడ అట్ ద సేమ్ టైం బయర్స్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ ఈ వీక్ మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.
పర్లేదు అన్నట్టు. మనకు ఇక్కడ ఈ విక్‌ని వదిలేసినా కూడా ఇక్కడ పెద్దగా కంపేర్ చేసుకుంటే విక్ అనేది మరీ ఓవర్ ఎగ్జాషన్ క్యాండిల్ లాగా లేదు కదా. సో కాబట్టి మనం కంప్లీట్గా ఈ యొక్క విక్ని ఓపెనింగ్ ప్రైస్ అట్ ద సేమ్ టైం ఈ విక్ ఎండింగ్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు ఈ సిచ్యువేషన్లో. సో ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్లో చూసినట్టయితే మనకి ఇక్కడ విక్స్ లేవు. అంటే మీరు ప్రాపర్గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా మటుకు గమనించుంటారు. సో అక్కడ మనకు ప్రాపర్ ఒక విక్స్ అనేది కనబడదు అన్నమాట. ఆ విక్స్ అనేది కనబడకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఏం లేదండి, జస్ట్ సింపుల్. ఏదైతే ఈ ఓపెనింగ్ ప్రైస్లో ఏవైతే ఉన్నాయో ఈ బాడీ టు బాడీ, అంటే ఎక్కడైతే బయరు ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్ళి మీరు జస్ట్ ఏరియా అవసరం లేదు, ఆ బాడీని టచ్ చేస్తూ ఒక లెవెల్ డ్రా చేసుకుంటే అయిపోతుంది. సో సింపుల్ అన్నమాట. సో ఈ సిచ్యువేషన్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్లో చూడండి, బయర్ ఎంట్రీ ఉంది ఈ వీక్లో నుంచి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ మళ్ళీ బయర్ వచ్చారు, మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లర్స్ ఇక్కడ నుంచి వచ్చారు, ఇక్కడ నుంచి ఈ లెవెల్ ఇదే లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ బయరు ఈ మూమెంటం ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఇక్కడ ఈ క్యాండిల్లో డిమాండ్ చూపెట్టడం జరిగింది. సో ఇక్కడ లాజిక్ చూడండి, ఎట్ ద సేమ్ టైం మనకు ఓపెనింగ్ ప్రైజు అయితే ఎక్కడ నుంచి బయర్ ఎంట్రీ అయ్యారో ఈ క్యాండిల్లో, సెల్లర్స్ క్యాండిల్లో ఈ లోవర్ వీక్ నుంచి ఎక్కడ నుంచి ఎండ్ అయ్యారో చూడండి. ఈ విక్స్ అనేది మనకు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి, సో మీరు షూర్గా మరీ హెవీగా కూడా పెద్దగా లేవంటే 40-50% అబోవ్ కూడా లేవు విక్స్, ఎగ్జాక్ట్గా సమానంగా ఉన్నాయి కాబట్టి బయర్స్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ అండ్ ఈ విక్స్ని ఎగ్జాక్ట్గా ఇలా డ్రా చేసుకోవచ్చు ఈ కండిషన్లో. సో నెక్స్ట్ చూద్దాం. ఇక చూసినట్టయితే సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మార్కెట్లో కంప్లీట్గా ఇక్కడ సెల్లర్ విక్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బయర్ విక్. సో ఇది మనకు పెద్ద ప్రీవియస్ విక్తో చూసుకుంటే ఇది పెద్ద లేదు కాబట్టి జస్ట్ 10-20% మాత్రమే విక్ ఉంది కాబట్టి మీరు ఎలా యథావిధిగా అంటే మనకు రెగ్యులర్గా మనం ఎలా డ్రా చేస్తామో అలాగే ఈ ఓపెనింగ్ ప్రైస్ని అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీక్ని డ్రా చేసుకోవచ్చు ఒక జోన్ లాగా. సో ఇది సపోర్ట్ లెవెల్ అన్నమాట. సో ఎగ్జాక్ట్గా మనకు ఆపోజిట్గా ప్రతి సిచ్యువేషన్లో చెప్పినట్టు సెల్లర్ లెవెల్ కూడా అలాగే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే విక్స్ 30-40% అబోవ్ ఉంటే మనకు ఏదైతే మనకు ప్రీవియస్ వీక్ ఉందో ఆ వీక్ని మీరు జోన్ లాగా డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే మరి అంత పెద్ద జోన్ లాగా మనం ప్రాపర్గా వర్క్ అవ్వదు కాబట్టి సో ఆ రకంగా డ్రా చేసుకోవాలి. జస్ట్ విక్ 10-30% మాత్రమే ఉంటే సరిపోతుంది మనం జోన్ లాగా డ్రా చేసుకోవడానికి. సో ఈ విధంగా అండి. సో నెక్స్ట్ క్లాస్లో మనము మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్ స్ట్రక్చర్లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట అదే. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.